అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కాము ఈ తెలంగాణ పబ్లిక్ సంబంధం లేదని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు సార్. దానికి మీరేమంటారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే అది ఉందో విషయము, దాన్ని బయటకు తీసుకొచ్చింది ఈడీ. ఈడీ రావడానికి ముందు దాన్ని బయట చెప్పినోడు బీజేపీ ఎంపీలు. అంటే ఈడీ బీజేపీ ఎంత సన్నిహితంగా పనిచేస్తున్నాయన్నది మనం తెలుసుకోవాలి. ఈడీ అనేది బయటకు చూడడానికి ఒక ప్రభుత్వ విభాగంలా కనబడ్డా అది కేవలం బీజేపీలో ఒక శాఖ మాత్రమే. ఎట్లా అయితే బీజేవైఎం మహిళా మోర్చా దళిత మోర్చా ఉంటుందో అట్లా ఈడీ ఒక శాఖ, సిబిఐ ఒక శాఖ, ఐటీ ఒక శాఖ. వాళ్ళని పెట్టుకొని వాళ్ళు చేస్తారు. ఈడీ అన్నది బీజేపీ చేసింది కాబట్టి వాళ్ళ బీజేపీకి నిరసన తెలుపుతున్నాం. బీజేపీ అనేది ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణ కూడా ఈ దేశంలో ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే నిన్న అరెస్టు జరిగిన క్రమంలో జరిగిన మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చాలా తీవ్రంగా జరిగింది ఆ కవిత గారి ఇంటి దగ్గర. విషయం ఏంటంటే నిజానికి మనం కోఆపరేట్ చేసినాము. అన్న జై గారు కూడా అక్కడనే ఉన్నారు. మనందరం కోఆపరేట్ చేసినాము. అక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కోఆపరేట్ చేసినాం. లేకపోతే వచ్చిన 8 మంది ఈడీ అధికారులు కానీ, అక్కడ బయట ఉన్న 20 మంది పోలీసులు కానీ, అక్కడ బయట ఉన్న 2000 మంది కార్యకర్తలను కాదని తీసుకుపోయే ప్రశ్నే లేదు. మనం కోఆపరేట్ చేయంగా కూడా వాళ్ళ పోలీస్ దుర్మార్గంగా కొట్టడం అన్నది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా జాతీయ పార్టీలు రెండు ఒకటైనాయి. రేవంత్ రెడ్డి కానీ అటు మోడీ కానీ కలిసి చేసిన కుట్ర అనే మేము నిన్నటి అరెస్ట్ను భావిస్తున్నాం.